హాయ్ ఫ్రెండ్స్, ఇదేంటో చెప్పుకొని చూద్దాం. నేనైతే ఇది ఫస్ట్ టైం చూస్తున్నానండి. అది ఈరోజు కూరగాయలు అమ్మాయి వాడి దగ్గర చూశాను. అందుకని ఏంటి ఇవి పోయి పరిగెత్తా వెళ్ళి చూశాను. ఇవైతే కేజీలు లెక్కన అమ్ముతారంట. ఏంటో కాదండి, ఇవి శనగలండి. మనమైతే పోలీలు, సుగీలు, నెక్స్ట్ పచ్చిశనగపప్పుగాను వాడుకుంటామండి. ఇవైతే నాకు చాలా బాగా నచ్చింది, నాకు ఇష్టం కూడా. ఎందుకంటే కర్రీస్లోకి వేసిన, ఫ్రైల్లోకి వేసిన చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. నోటికి పంటికి తగులుతా అంటే అందుకని వెళ్ళి చూసానండి. ఇవి ఓపెన్ చేసి చూద్దామంటే అవి రాలేదండి. అందుకని నేను ఒప్పుకోను ఓపెన్ అయ్యి కనిపించాల్సింది అనేసి 2 ఫింగర్స్ ఓపెన్ చేశానండి. అంతే ఫైనల్గా వచ్చింది. మా పైనంటి ఓనర్ అంటే కొనుక్కొని వచ్చిందండి. చూడండి ఎంత బాగున్నాయో. అవి ఈమె బొగ్గుల మీద కాల్చిందండి, చాలా బాగున్నాయి. కాల్చిన తర్వాత చూడండి ఎలా ఉన్నాయి. పచ్చివిగా ఉన్నప్పుడు చాలా గ్రీన్గాను చిన్నవిగా ఉన్నాయి. కాల్చిన తర్వాత చూడండి ఎంత బాగున్నాయి, మెత్తగా కూడా ఉన్నాయి. కాంబినేషన్గా వాళ్ళు పచ్చిమిర్చి పిక్కిలు వేసుకొని స్నాక్ ఐటెంగా తింటారంట అండి. నేనైతే ఉత్తరప్రదేశ్లో పచ్చి బఠానీలు ఆకులు ఎలా ఉన్నాయి ఏమేమి చూసానండి, ఎలా పుడతాయి ఇవనేసి. ఇక్కడికి వచ్చిన తర్వాత మధ్యప్రదేశ్లో శనగలు ఎలా ఉన్నాయి, ఎలా పుడతాయి, ఏ ఆకులు అనేసి ఇక్కడ చూసాను. నేనైతే ఇది ఫస్ట్ టైం చూడడం అండి. మీరైతే ఎప్పుడు చూసారో కామెంట్స్లో చెప్పండి. వీళ్ళు ఇవి బాగా తింటారంట అండి. మా ఓనర్ ఆంటీ వాళ్ళు చాలా మంచి వాళ్ళుగా ఉన్నారండి. వీడియోలు బాగా తీసుకోవడానికి హెల్ప్ చేస్తున్నారు. కాల్చిన తర్వాత కూడా చూడండి ఎంత ఎర్రగా బాగున్నాయో. కొంతమంది ఇవి మిగలబెట్టుకొనేసి ఎండబెట్టుకొని బాగా మిక్సీకి వేసుకుంటారంట అండి. మా ఓనర్ ఆంటీ వాళ్ళు మాత్రము ఇవి ఎండబెట్టుకుంటారండి. గోధుమలతో పాటు ఎండబెట్టుకొని చపాతీ పిండి కుట్టుకొని చపాతీలు చేసుకుంటారంట అండి. అదొక టేస్ట్. నేనైతే మాత్రం ఆశీర్వాద్ తెచ్చుకున్నానండి. ఆశీర్వాదలో 100% గోధుమ పిండి అంటారు కదండి. అందుకనేసి చూడండి శనగలు ఎంత బాగా ఎండబెడుతున్నారు గోధుమలతో పాటు. వీళ్ళు రాగులు, జొన్నలు కూడా ఎండబెడతారంట. ఎండబెట్టి ఆటా చేయించుకొని చపాతీలు చేసుకుంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్.